ఇవాళ ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ఆదాయం పడిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి. 69,000 కోట్ల రూపాయలతో 2014లో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని అప్పచెప్తే 2024 తిరిగి మళ్ళీ కాంగ్రెస్కి అప్పచెప్పేటప్పటికి 7,11,000 కోట్ల రూపాయల అప్పులు చేసిండు చంద్రశేఖరరావు. ఆనాడు సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు చెల్లించేది ఉంటే ఈనాడు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నేను అప్పు చెల్లిస్తున్న. సంవత్సరానికి 75,000 కోట్లు ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కడుతున్నా. ఈ సంవత్సరం మొత్తం 75,000 కోట్ల రూపాయలు కట్టిన. ఈయన తెచ్చిన అప్పులకు అసలు మిత్తి కట్టడానికి నేను కొత్త అప్పులు చేయాల్సి వచ్చింది. 60,000 కోట్ల ఇప్పుడు అప్పు చేసి ఇంకో 15,000 కోట్ల రూపాయలు నేను సంపాదించింది కలిపి చంద్రశేఖరరావు చేసిన అప్పుకు నేను కప్పం కట్టిన 75,000 కోట్ల రూపాయలు. ఒక్క రూపాయి తక్కువనా మీరు లెక్కలు అడగండి, అన్ని వివరాలు నేను ఇస్తా. ఇక మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు. నూనూగు మీసాల పిల్లలు చనిపోతూ ఎన్నో ఆత్మ బలిదానాలు అయిన తెలంగాణ మనం ఇందుకే తెచ్చుకున్నాం అనేటటువంటిది నువ్వు మాట్లాడితే నువ్వు తెలంగాణ ఉద్యమంకు నీకు ఏమన్నా సంబంధం ఉన్నదా? నువ్వు ఎక్కడ దిక్కున్నావు? అప్పుడు నీ గురువు గారి కాళ్ళు ఎత్తుకుంటున్నావు. నువ్వు ఉద్యమకారుల మీదికి తుపాకీ ఎక్కిపెట్టినోడు నువ్వు ఉద్యమం గురించి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటాయి. దయచేసి మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారు కొంచెం గుర్తు పెట్టుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేటటువంటిది.